ప్రతి అబ్బాయికి సిచ్యువేషన్ వస్తుంది, అదే లవ్ ప్రపోజల్. లవ్ చేయడం ఈజీయే, కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం చాలా కష్టం. ఎక్కడో చిన్న భయం, ఒప్పుకుంటుందో లేదో అని. ప్రజెంట్ నేను ఆ సిచ్యువేషన్లోనే ఉన్నా. ఏంటి ఇంకా రావట్లేదు? ఏంది మామ తొందర రమ్మన్నా? ఈరోజు ఎలానే తనకు ప్రపోజ్ చేద్దాన్ని ఫిక్స్ అయిపోయాను. అరే ఎవడైనా రిపబ్లిక్ డే ప్రపోజ్ చేస్తాడా రా? 20 days ఆగు, వ్యాలంటైన్స్ డే వస్తుందిగా, ఆ రోజు ప్రపోజ్ చేద్దు కానీ. నైట్ ఒక కల వచ్చింది మామ. ఏం కలరా? అంజలిని కూడా ప్రపోజ్ చేశాడు రా, అది కూడా వాడిని యాక్సెప్ట్ చేసింది. ఇంత కవర్నా వాడు? ఇంకెవరు? నువ్వే. అరే స్నేహం కోసం ప్రాణమైన ఇస్తా, కానీ ద్రోహం మాత్రం చేయరా. ఏమో ఎవరు తెలుసు, ఈ కాలంలో ఎవ్వరిని నమ్మలేం. నీ ముందే తనని ప్రపోజ్ చేస్తుంటా, నువ్వు అక్కడే చూస్తూ ఉండు. సరే. వచ్చిందిరా. నా డార్లింగ్ అలా బండి మీద వస్తుంటే ఎంత బాగుందో. అరే తను బండి మీద వస్తుంది, ఇప్పుడు ఎలా? దేవుడు బండి అయిపోయలేదు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎందుకు దేవుడా నేనంటే నీకు అంత ప్రేమ? ఐ విల్ ప్రామిస్ యూ, రేపు పొద్దున్నే లేస్తా, తలస్నానం చేస్తా, సాయిబాబా గుడికి వస్తా, 10 రూపాయలు పులిహోర కొనుక్కుని తింటా. హాయ్. ఎవరు మీరు? అంటే బండి స్టాండ్ తీయలేదు, చెప్పడానికి వచ్చాను. తీసే ఉందిగా. ఓ తీసే ఉందా? సారీ. చెప్పురా, చెప్పు చెప్పు. ఎలా చెప్పండి రా? ఒక నిమిషం బండి పక్క పెడతారా? ఐ వాంట్ టు టాక్ విత్ యూ. ఎందుకు? పెట్టని చెప్తా. చెప్పండి. అంటే నా పేరు ప్రశాంత్, మిమ్మల్ని నేను 2 years నుంచి ఫాలో అవుతున్నా. ఆ విషయం మీకు కూడా తెలీదు. ఇన్ని రోజులకు ధైర్యం చేసి ప్రపోజ్ చేస్తున్నాను. నువ్వు అయితే చెప్పకండి ప్లీజ్. ఐ లవ్ యూ. ఏంటి ప్రపోజ్ చేస్తున్నారా? అయినా నేను మిమ్మల్ని ఎందుకు ప్రేమించాలి? వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఇన్ యూ? చూడండి, నాకు అసలు ఇలాంటివి ఏం నచ్చవు. ముందే లాగినప్పుడు కింద పడేయకూడదు, సరేనా? హ్యాపీ రిపబ్లిక్ డే అన్నా. అయ్యా మర్చిపోయా, సారీ అండి, ఏమనుకోకండి. సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. నువ్వు అయితే చెప్పకండి ప్లీజ్. యాక్చువల్లీ మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, దేశాన్ని ప్రేమించేవాడు అమ్మాయిని కూడా బాగా ప్రేమిస్తాడని. ఇందాకటి వరకు మీరంటే నాకు ఇష్టం లేదు, ఇప్పుడు నచ్చేశారు. నువ్వు ఎలా చెప్పగలను? అంటే యాక్సెప్ట్ చేస్తున్నారా? ఎస్. ఎందుకు దేవుడా నేనంటే నీకు అంత ప్రేమ? పదండి, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. మరి మీ బండి? పర్లేదండి, మళ్ళీ వచ్చి తీసుకెళ్తాలే. హే కంగ్రాట్స్ మామా. ఎవరు సార్ మీరు? అదేంట్రా, మీ ఫ్రెండా? మరి మీ ఫ్రెండా? సరేరా, సాయంత్రం రూమ్కి వస్తాగా, అప్పుడు చెప్తాలే. చూసారుగా, ఇది నా ప్రపోజల్. దేశాన్ని ప్రేమించడం వల్ల అమ్మాయిలు కూడా పడతారు తమ్ముడు. సో లవ్ ద కంట్రీ, బీ లైక్ ఏ ఇండియన్.